ఎస్ఎంఎస్ పంపించారు. మరి ఒక్కసారి మా ఆయన బంగారం అనిపించారా మీకు? నరసింహ గారిలో మీకు ఏమనిపించింది? అలా లైన్ గా నాకు ఒక చిట్టి ఇస్తే బాగుంటుంది. చాలా పెద్దదండి, ప్రోగ్రామ్ సరిపోదేమో అండి. ఒక 2-3 చెప్పండి అట్లీస్ట్ చిన్న ఎగ్జాంపుల్. ఎక్కువంటే నేనంటే చాలా ఇష్టం అండి. నన్ను ఏ పని చేయనివ్వరండి, నేను కష్టపడిపోతానేమో అన్న థాట్లో ఉంటారండి ఎప్పుడు. అది చాలా నచ్చిందండి. ఓకే. ఇంట్లో కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటారండి, ఏ పని చేసినా హెల్ప్ఫుల్గానే ఉంటారు. చుట్టూ ఇంకా చాలా ఉన్నాయండి. సో మీకైనా నెమ్మది కాబట్టి మీరే బాగా అల్లరి చేయొచ్చు, చేస్తూనే ఉంటానండి. చేస్తూనే ఉంటాను. ఆ అల్లరే తనకు చాలా ఇష్టం అండి. ఓకే. సో మరి మీరు తను ఇప్పుడు ఇలా ఉన్నారు కదా, ఒక్కసారి మీరు పెళ్లి టైంలో ఎలా ఉన్నారో చూస్తాం మేము. ఓకేనండి. ఓకేనా? ఓకేనండి. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక దాచుతుంది కొత్త జీవితం. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక దాచుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. మీ ఇద్దరు గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకునే అలవాట్లు ఏమైనా ఉన్నాయా? మ్యారేజ్ డేకి కానీ, బర్త్డేస్ కి కానీ, స్పెషల్ ఒకేషన్? బర్త్డేస్ కి ఇస్తుంటాను, నేను బర్త్డేకి ఇస్తాను, ఆమె మ్యారేజ్ డే. పోనీ మొత్తానికి ఏదో అందరం గిఫ్ట్ వస్తుంది. ఓకే. అంటే ఫస్ట్ గిఫ్ట్ ఏది ఇచ్చారు తనకు మీరు? లాకెట్ ఇచ్చాను. నేను వచ్చేసి డాల్ ఇచ్చానండి, నాకు ఒక లాకెట్ ఇచ్చాను. గోల్డ్ కదా. అసలు మీ ఇద్దరు చూస్తుంటే అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురులో ఉన్నారు ఇప్పటికీ. అలాగే అనిపిస్తుంది. తను ఒక మంచి షేర్వాణిలో, మీరు ఒక మంచి ఫుల్ జిగేల్ శారీలో. నరసింహులు గారు, స్వప్న గారు, మాయ బంగారం ప్రోగ్రామ్ మీద మీ ఒపీనియన్? ప్రోగ్రామ్ చాలా బాగుందండి, ఒక్కసారి చూసాను నేను. తనైతే చూస్తూ ఉంటుంది, ఎప్పుడు రెగ్యులర్గా చూస్తూ ఉంటుంది. నేను మొన్న ఈ మధ్య ఒకరోజు చూశాను, చాలా బాగుందండి. మీకు ఏం నచ్చింది ప్రోగ్రాంలో బాగా? వైఫ్ అండ్ హస్బెండ్ని ఇంట్రొడ్యూస్ చేయడం, వాళ్ళ టీవీ గ్రూప్లను మెమరైజ్ చేయడం. ఒక్కసారి మీరు పెళ్లి చూపులు దాకా వెళ్ళి మళ్ళీ వచ్చేస్తారు కదా? పెళ్లి చూపులు కదా, పెళ్లి అన్ని విషయాలు అనమాట. అవునండి. ఓకే. పాత జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకోవడానికి మంచి అవకాశం కల్పించారండి. వెరీ నైస్. స్వప్న గారు మీకేనా ఉంది? వైఫ్ అండ్ హస్బెండ్ని ఇంట్రడ్యూస్ చేయడమేనండి. వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ గురించి అన్నీ మళ్ళీ రిమెంబర్ చేయడం చాలా బాగుందండి. మళ్ళీ లాస్ట్కి ఒక చిన్న స్టెప్ వేయించడం, అది ఇంకా బాగుందండి. రాని వాళ్ళు కూడా ఇంప్రెస్ మరీ చేస్తుంటారు, అది చాలా నచ్చిందండి. అవునా? అది ఇంప్రెస్ అయ్యి అనుకుంటే ఎస్ఎంఎస్ పంపించారు కనుక్కోండి. ఇప్పుడు మీరు చేయబోతున్నారు డాన్స్. రెడీ అండి? మేము రెడీ కదా? తప్పకుండా. చక్కగా మాతో మాట్లాడినందుకు, చక్కగా మాకు బ్రెడ్ పిజ్జా చేసినందుకు చిన్న గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఒప్పుకుంటారండి మా ఆయన వజ్రం అండి? డెఫినెట్గా ఒప్పుకుంటారు. ఇంకా ఫిక్స్ అయిపోండి మీరు. మీకు ఐఎస్ఐ మా ముద్ర పడిపోయింది అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి ఇవాటి మాయన బంగారంలో నరసింహులు గారు, స్వప్న గారు మనతో పంచుకున్న విశేషాలు. వచ్చే వారం మాయన బంగారంలో మరో ఫ్రెష్ కబుర్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బాయ్.